హాయ్ అండి. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నామండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో పిల్లలకి ఎలా తయారు చేశారో, స్కూల్కి వెళ్ళారా లేదా, వాళ్ళు ఎలా రెడీ అయ్యారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కొంచెం మా మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమేనండి. దగ్గర విజయనగరం దగ్గర అనమాట. ఇక్కడ ఏంటంటే మా నిషుబాబుకి పుట్టినరోజు అనమాట. ఆ పుట్టినరోజు ఒక ఆశ్రమంలోని జరిపిద్దామని చెప్పి ముందుగానే వాళ్ళ డాడీ ప్లాన్ చేశారు. అలాగే ఆ ఫుడ్ డొనేషన్ కూడా అక్కడ ఇవ్వాలి. పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పిల్లలైతే భోంచేయాలని దీంతో వాళ్ళ డాడీ ముందు రోజే అక్కడంతా అరేంజ్ చేయించారండి. అందుకని మేము అంత వెళ్తున్నాం అనమాట. అసలు అడ్రస్ అయితే మాకు సరిగ్గా తెలియలేదండి. అడ్రస్ మ్యాప్ పెట్టినా సరే కనుక్కొని వెళ్ళడం చాలా కష్టమైపోయింది. ఇక్కడైతే ఎండ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ లెమన్ వాటర్ తాగుతున్నామండి. ఇది కుండలో ఇచ్చారండి. కుండలో ఇచ్చారు, కానీ కుండలో ఇచ్చారని మాటే కానీ కాస్ట్ మాత్రం చాలా టూ మచ్ ఉందండి. నాకెందుకో అంత వర్త్ అనిపించలేదు. అందుకనే ఇంకా నాకు సాటిస్ఫై అవ్వలేదు నేను. ఇక్కడ ఇదిగోండి వచ్చామండి ఆశ్రమంకి. మొత్తానికి ఎలాగో కనుక్కొని ఫోన్లు చేసి మొత్తానికి వచ్చాము. ఇదిగోండి అక్కడైతే ఇది భోజనం పెట్టే ప్లేస్ అనమాట. వీళ్ళందరూ కూడా ఒక 60 మంది వరకు ఉన్నారండి, పిల్లలందరూ. అయితే వీళ్ళకి మానసిక పరిస్థితి బాగాలేదండి. అంటే వీళ్ళు మెంటల్గా కొంచెం కండిషన్ బాగాలేదు. ఇక్కడైతే బాబుగాడికి పుట్టినరోజు చేయడానికి వచ్చాం కదా, కేక్ కూడా తీసుకొచ్చి ఇక్కడే కట్ చేద్దామని తీసుకొచ్చామండి. అలానే ఇక్కడ మా సిస్టరు, మా బ్రదర్ ఇన్ లా ఇద్దరు కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నారండి బాబుతోని. కట్ చేయించాక ఇంకా ఫుడ్ అయితే పిల్లలందరికీ పెట్టడం స్టార్ట్ చేసేస్తామండి. అది మా చేతులతోనే మేము వడ్డిస్తామని అన్నాం అనమాట. అక్కడ అలా ఫుడ్ పెట్టడానికి ఉన్నారండి ఆయమ్మలాలు, కానీ మా చేతులతో పెడితే మాకు మంచిదని అలాగా మేమైతే పెడతాం అనుకున్నాము. ఇది చైతన్య మానసిక వికలాంగులు అని రాసిందండి. ఇది మారుమూలుగా ఉందన్నమాట. ఇక్కడైతే మేము ఫుడ్కి ఏంటంటే బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, 2 వెజ్ కర్రీస్ అండి, చికెన్ కర్రీ, అలాగే స్వీట్స్, అరటిపళ్ళు ముందుగా అరేంజ్ చేసామండి. మళ్ళీ మేము వస్తేప్పుడు మళ్ళీ స్వీట్స్ కేక్ తీసుకొచ్చాం అనమాట. ఇక్కడైతే మేము ఇంకా అందరికీ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కరు వడ్డిస్తున్నాం అనమాట. కాకపోతే నాకేంటంటే మేము మధురవాడ దగ్గరలోని చిన్న పిల్లలండి, అంటే బాగా చంటి పిల్లలు ఉంటారు కదా, మదరు ఫాదరు లేకుండా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది అలా ఉంటారు కదా, అలాంటి పిల్లలకి దగ్గరలోని మేము వెళ్దాము, అక్కడ ఇద్దామని అనుకున్నాము. కానీ అక్కడైతే మాత్రం ఎంతమంది ఉన్నది కౌంటింగ్ అంతే ముందు రోజు చెప్పలేదండి. నెక్స్ట్ టైం అయితే అక్కడికి వెళ్ళి ట్రై చేస్తామండి. ఇదివరకు మా పెద్ద సిస్టర్ ఉన్నారు కదా, మా ఇంకో చెల్లి, తనైతే మాత్రం అక్కడ ముందు వెళ్ళి కనుక్కొని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటో కనుక్కొని ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఇచ్చేదన్నమాట. అంటే వాళ్ళకి మనం ఇచ్చిన దానికన్నా మనం కొంతసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళకి మదరు ఫాదరు ఎవరి దగ్గర ఉంటారు కదా, ఆ బెంగ అనేది తీరుతుంది అనమాట కాసేపు ఉంటే. అందుకని చెప్పేసి అలా వెళ్ళి చాలాసేపు అక్కడ గడిపేసి వచ్చేవారు అనమాట. ఇదైతే కొంచెం దూరం అండి. కాకపోతే వీళ్ళకి మదరు ఫాదరు ఉన్నారు, కాకపోతే వాళ్ళైతే వీళ్ళని చూసుకోలేరండి. వాళ్ళు కూడా కష్టపడుకోవాలి. వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టమేనండి. వీళ్ళకైతే ఫుడ్ పెట్టేప్పుడు ఒక రైస్ పెడుతుంటే వద్దనేస్తున్నారు, ఇంకేదైనా వేసినా వద్దనేస్తున్నారు. వాళ్ళు తినడం కూడా సరిగ్గా రావట్లేదండి. తర్వాత నెక్స్ట్ ఏదైనా అకేషన్ వైజ్గా చూసుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ మళ్ళీ కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారేమో చూసుకొని మళ్ళీ వాళ్ళకి ఇంకేదైనా అరేంజ్ చేయడానికి మళ్ళీ వస్తాము. తర్వాత ఇక్కడైతే ఫుడ్ అంతా బాగుందని చెప్పారండి. పిల్లల్ని అడిగామన్నమాట. చాలాసేపు ఇదంతా అయిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చున్నామండి. వీళ్ళందరూ కూడా
ఒక అబ్బాయి ఉన్నాడండి దీనిలోని. వాడు వచ్చి 2 వీక్స్ అవుతుందంట. వాడికి హోమ్ సిక్ ఉన్నట్టుందండి. మనం ఫుడ్ పెట్టినా సరే వాడు తినకంటున్నా అలా కూర్చుని చూస్తున్నాడు అనమాట. ఈ ఇంట్లో నుంచి తల్లిదండ్రులు కూడా కొంత ఇబ్బందేనండి. వీళ్ళు ఏ టైంకి ఎలా ఉంటారో చెప్పలేము. అలా నీళ్ళు కాపలా కాసుకొని కూర్చోలేరండి. ఇక్కడ భోంచేసిన తర్వాత పిల్లలందరికీ కూడా చేతులు కడిగించడానికి కూడా ఆయమ్మ దగ్గరుండి తీసుకెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన ఉండట్లేదన్నమాట. అలానే మేమైతే భోజనం చేయకుండానే స్టార్ట్ అయ్యాము. భోజనం కాదు, టిఫిన్ కూడా చేయలేదండి. వస్తేప్పుడే లెమన్ జ్యూస్ తాగాము. ఎందుకంటే నాకు కారు పడదండి, అస్సలు వామిటింగ్స్ అయిపోతాయి అన్నమాట. అందుకనే నేను ఏ ఫుడ్ తీసుకున్నా ఇంకా వామిటింగ్స్ అవుతాయని చెప్పి ఇంకేం తినకుండానే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ దగ్గర 3 o'clock ఎలా అయిపోయింది. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తేప్పుడే మేము భోజనం చేయాలి. దగ్గరలో వెళ్ళాక నాకు ఆ కారు డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఏసీ ఆన్ చేస్తారు కదండి, ఆ స్మెల్ అస్సలు పడదండి. నాలా ఎవరికైనా కారు పడతామో అనేది నాకు తెలియదు. నాకైతే అస్సలు పడదండి. కారు అయితే మాత్రం నేను భయపడతాను ముందు కారులోని ప్రయాణించాలంటే. 2 వీలర్ మీద ఎంతసేపు అయినా ఎంత దూరమైనా వెళ్ళిపోతాను, కానీ నాకు కార్ అంటే నాకు వామిటింగ్స్ అండి. చూడండి, ఇగో ఈ అబ్బాయి 2 weeks అయింది. వీడు తినట్లేదనమాట. అయ్యమ్మ తినిపిస్తూ వీళ్ళు ఇలా సేవ అనేది కూడా కొంచెం మంచిదేనండి. మన పిల్లలకి మనం తినిపించుకోవడం కొంచెం టైం టేకింగ్ అనమాట. అలాంటిది ఈ బయట పిల్లలకి వాళ్ళు తినిపిస్తున్నారంటే గ్రేటే కదండి. ఇగోండి, వీళ్ళైతే చేతులు అవి కడుక్కోవడానికి అది తెలియట్లేదు. ఆయమ్మ అలా వెళ్ళి తీసుకెళ్ళి కడిగిస్తుంది. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కోలాంటి ఇదనమాట. అలాగే ఇంకా మేమైతే అంతా చాలాసేపు కూర్చున్నామండి. కూర్చొని ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా బయటకు వచ్చామండి. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. కొంతమంది హాస్టల్ లోపలికి వెళ్ళిపోయారు. ఆ నీళ్ళ లోపల ఆ బాబు చూస్తున్నాడు అన్నమాట. లోపలికి వెళ్ళిపోయింది లేనిదని. ఈ లోపలే ఉన్నారండి పిల్లలందరూ. హాస్టల్ అనమాట అది కూడా. కొంతమంది ఇక్కడ ఉయ్యాల ఏదో ఉంటే ఊగుతున్నారు. ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చాలా దూరం అండి. ఇంకా వెళ్ళాక మేము కూడా భోజనం చేసి ఇంటికి వెళ్ళాలని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అలాగే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్